హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఢిల్లీ కోటాపై కాషాయ జెండా. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి భారతీయ జనతా పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో 48 స్థానాలతో ఘన విజయం. 22తో సరిపెట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ. కేజ్రీవాల్ సహా ప్రముఖుల పరాజయం. అతి కష్టం మీద గట్టెక్కిన సీఎం ఆతిషి. ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ మూడోసారి కూడా 0. కేజ్రీవాల్ను ఓడించిన పర్వేశ్వర్మే నూతన సీఎం. మోదీ గ్యారంటీ ఫలించింది. ఎగ్జిట్ పోల్సే నిజమయ్యాయి. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఢిల్లీ శాసనసభలో మాత్రం అధికారం దక్కడం లేదనే కమలనాథుల వేద తీరిపోయింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాల్లోనూ విజయదుందుబి మోగించిన భాజపా ఇప్పుడు అసెంబ్లీలో పాగా వేసింది. ఇతర ఏ పక్షాలకు తావు లేకుండా ముఖాముఖి సాగిన పోరులో 70 స్థానాలకు గాను 48 చోట్ల భాజపా అభ్యర్థులు విజయం సాధించి గెలుపు బావుట ఎగరవేశారు. ఆఫ్ నేతలపై వచ్చిన ఆరోపణలు, ఇటీవల కేంద్ర బడ్జెట్లో వేతన జీవులకు ప్రకటించిన ఆదాయపు పన్ను వరాలు, ఢిల్లీ అభివృద్ధికి ప్రధాని మోదీ స్వయంగా ఇచ్చిన హామీలు, ఇలాంటివన్నీ ఓటర్ల మదిని దోచుకున్నాయి. ఆ దెబ్బకు ఆఫ్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్తో సహా ముఖ్యమైన వారందరూ ఓడిపోయారు. దేశ రాజధానిలో ప్రజలు ఆఫ్ ద ముప్పును బయటకు పంపారు. 10 ఏళ్ల కష్టాలు, సమస్యల నుంచి ఢిల్లీకి విముక్తి లభించింది. 10 ఏళ్ల పాటు కొందరు అహంకారంతో పాలించారు. ఇక నుంచి వికాస్, విజన్, విశ్వాస్ నినాదాలతో ఢిల్లీలో పరిపాలన సాగిస్తామంటున్న ప్రధానమంత్రి మోదీ. కమల దళానికి లోకల్ గెలుపు, ఆఫ్నకు అవినీతి షాక్. పార్టీని ఉన్నత శిఖరాలకు చేర్చి స్వీయ తప్పిదాలతో కేజ్రీవాల్ ఓటమి. ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై సిట్. విజిలెన్స్లో కీలక అధికారికి దర్యాప్తు బాధ్యతలు, త్వరలో ఉత్తర్వులు వెలువడే అవకాశం. హైదరాబాద్ బాహ్య వలయ రహదారి ఓఆర్ఆర్ దీర్ఘకాలిక లీజు టోల్ టెండర్ల వ్యవహారంపై దర్యాప్తు దిశగా కసరత్తు మొదలైంది. టోల్ నిర్వహణ బాధ్యతను ప్రైవేటు సంస్థకు కట్టబెట్టడంలో ఏదో మతలబు ఉందనే కోణంలో విచారణకు రంగం సిద్ధమైంది. ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత డిసెంబర్లో అసెంబ్లీలోనే ప్రకటించారు. ఈ క్రమంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలోని ఒక కీలక ఉన్నతాధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ఉత్తర్వులు జారీ కానట్లు తెలుస్తుంది. ఐఆర్బీకి 7,380 కోట్లకు లీజు. భారత ప్రభుత్వ హయాంలో 2023 ఏప్రిల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే సంస్థకు 7,380 కోట్లకు ఓఆర్ఆర్ను టోల్ ఆపరేటివ్ ట్రాన్స్ఫర్ టీఓజీ విధానంలో 30 ఏళ్లకు లీజుకు ఇచ్చారు. అప్పటి వరకు ఓఆర్ఆర్ నిర్వహణలో పాటు టోల్ వసూళ్ల ప్రక్రియ హెచ్ఎండిఏ పరిధిలో ఉండగా ఐఆర్బీ చేతికి వెళ్ళింది. ఏటా టోల్ వసూళ్ల కింద సుమారు 400 నుంచి 450 కోట్ల ఆదాయం సమకూరుతున్న క్రమంలో తక్కువ మొత్తానికే లీజును ఖరారు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంలో 1000 కోట్లు చేతులు మారాయని అప్పట్లో పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆరోపించారు. 3,000 కోట్ల పనులకు ఈ నెలాఖరులోపు కార్యాచరణ. మీరాలం చెరువుపై వంతెనను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. జిహెచ్ఎంసీ పరిధిలోని ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి. కేజ్రీవాల్ అవినీతి పాలనలు చీపురుతో ఊడ్చి వేశారు అంటూ తెలంగాణ, కర్ణాటక, హిమాచల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీదే విజయం అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 3 జాబితాలుగా ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు. ఇప్పటికే 71,482 మంది ఎంపిక. తర్వాత దశలోనూ L1, L2 జాబితాలకే ప్రాధాన్యం. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను పరిశీలించిన వాటిని అధికారులు 3 జాబితాలుగా విభజించారు. సొంతింటి స్థలాలు ఉండి ఇల్లు లేని వారికి L1 జాబితాలో చేర్చారు. సొంత స్థలంలో గుడిసె, పురిపాక, మట్టి మిద్దెలు, రేకుల ఇల్లు ఉన్న వారికి కూడా ఈ జాబితాలో చేర్చారు. సొంత స్థలము లేనివారు L2లో ఉన్నారు. వీరంతా స్థలంతో పాటు ఎలాంటి ఇల్లు లేని వారే. సొంత ఇల్లు ఉండి ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని L3లో చేర్చారు.
మాజీ రాష్ట్రపతి జాకీర్ హుసేన్కు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు. జాకీర్ హుసేన్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మల్లు రవి, రోహిన్ రెడ్డి, చామల, రఘువీర్. భారత మాజీ రాష్ట్రపతి జాకీర్ హుసేన్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో నివాళులు అర్పించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్, పార్టీ నాయకుడు రోహిత్ రెడ్డితో కలిసి హుస్సేన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. స్వాతంత్ర సమరయోధుడిగా విద్యారంగం అభివృద్ధిని కృషి చేసిన విద్యావేత్తగా ప్రజలకు ఎల్లప్పుడూ గుర్తుంటారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం రాత్రి కేరళకు వెళ్లారు. మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ పేరుతో నిర్వహిస్తున్న వార్షిక సాహిత్య సమ్మేళనంలో ఆయన పాల్గొననున్నారు. ఆదివారం ఈ కార్యక్రమానికి హాజరై తిరిగి హైదరాబాదు చేరుకుంటారు. ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం అంటున్న కేజ్రీవాల్. ఢిల్లీ ప్రజల తీర్పును శిరసా వహిస్తున్నాం, ఓటమిని అంగీకరిస్తున్నాం, ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తాం. బీజేపీకి అభినందనలు తెలిపిన కేజ్రీవాల్, ఎన్నికల హామీలన్నింటినీ ఆ పార్టీ నెరవేరుస్తుందని భావిస్తున్నాం. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. ఎన్నికల్లో ఓడిన ప్రజల్లోనే ఉంటాను. వారి కష్టసుఖాల్లో తోడు ఉంటాను. రాబోయే 5 ఏళ్లు ఆఫ్ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది అంటున్న ఆఫ్ అధినేత కేజ్రీవాల్. ప్రజల కోసమే పోరాడతాం అంటున్న రాహుల్ గాంధీ. ఢిల్లీ పురోగతి, ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తాం. కాలుష్యం, ధరల పెరుగుదల, అవినీతిపై నిలదీస్తాం. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు. భవిష్యత్తులో పుంజుకోవడానికి ప్రయత్నిస్తాం అంటున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ. ఢిల్లీ బీజేపీదే. అవినీతి, అబద్ధాల పాలనకు ఢిల్లీ ప్రజలు చరమగీతం పాడారు. వికాస్, విజన్, విశ్వాస్ సాధించిన విజయం ఇది. అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టిన ఆఫ్ అదే అవినీతిలో కూరుకుపోయింది. ఢిల్లీలో జరిగిన 6 ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేకపోయింది అని విమర్శలు చేసిన ప్రధానమంత్రి మోదీ. ఢిల్లీలో మొత్తం అసెంబ్లీ సీట్లు 70, అందులో బీజేపీకి 48 అసెంబ్లీ స్థానాలు, ఆఫ్కి 22 స్థానాలు. కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేదు. ఆఫ్కు పరాభవం. కేజ్రీవాల్ సహా కీలక నేతలు అవుట్. మూడోసారి ఖాతా తెరవని కాంగ్రెస్ 0తో సరి. 26 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జయకేతనం. ఈజీగా మ్యాజిక్ ఫిగర్ దాటిన కమలనాథులు ఆఫ్ను దెబ్బకొట్టిన స్కామ్లు, కేసులు. లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న కేజ్రీవాల్, సిసోడియా, జైన్ ఓటమి. ఆఫ్ చీఫ్ను సాగనంపిన పర్వేష్ వర్మ, గట్టెనెక్కిన అతీషి. బరిలో నిలిచిన మరో 11 పార్టీలకు 0 ఓట్ షేరింగ్లో బీజేపీ, ఆఫ్ మధ్య హోరాహోరీ. బీజేపీకి 45.56% ఓట్లు, ఆఫ్కు 43.57%, కాంగ్రెస్కు 6.34% మాత్రమే ఓట్లు. ఢిల్లీ గడ్డపై బీజేపీ జెండా ఎగరవేసింది. 26 ఏళ్ల తర్వాత హస్సినా అసెంబ్లీ ఎన్నికల్లో విజయభేరి మోగించింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మరొకసారి అధికార పీఠం దక్కించుకోవాలనుకున్న ఆఫ్ ఆశలకు ఓటర్లు చెక్ పెట్టారు. కేజ్రీవాల్ సహా ఆ పార్టీ కీలక నేతలు కూడా ఓటమి మూటగట్టుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. మొత్తం 70 సీట్లకు గాను 48 సీట్లతో బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధించింది. 36 సీట్ల మ్యాజిక్ ఫిగర్ను సునాయాసంగా దాటేసింది. ఫలితాల విడుదల మొదలైనప్పటి నుంచి కమలం పార్టీ హవా కొనసాగగా ఆఫ్ చతికిల పడిపోయింది. 2020 ఎన్నికల్లో 62 సీట్లు సాధించిన కేజ్రీవాల్ పార్టీ ఇప్పుడు 22 సీట్లకే పరిమితమైపోయింది. కోన్ బనేగా ఢిల్లీ సీఎం. ఢిల్లీ కొత్త సీఎం ఎవరనే దానిపై ఆసక్తి. ప్రచారంలో పలువురి పేర్లు. లిస్టులో పర్వేష్ వర్మ, విజేందర్ గుప్తా, కైలాస్ గెహ్లట్, మనోజ్ తివారీ, వీరేంద్ర సచ్దేవా, బల్సూరి స్వరాజ్, స్మృతి ఇరానీ కూడా ఉన్నారు. కేసీఆర్ దెబ్బను రేవంత్ తట్టుకుంటాడా అంటున్న హరీష్ రావు. మా దెబ్బలకే సీఎం రేవంత్ రెడ్డి తట్టుకోవడం లేదు, ఇంకా కేసీఆర్ దెబ్బకు ఏం తట్టుకుంటాడు అంటూ ఫైర్ అయిన హరీష్ రావు. కేసీఆర్ ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి వస్తారు. ఇన్నాళ్ళు ప్రభుత్వానికి టైం ఇచ్చారు. అన్నీ నిశితంగా పరిశీలించారు. ప్రతిపక్షంలో ఉంటే ప్రజలకు దగ్గరవుతాం. పరిణితి వస్తుంది.
కేసీఆర్ ఉన్నంత వరకు ఆయనే మా లీడర్. పార్టీ లైన్ మేరకే మేము పనిచేస్తాం. పార్టీ ఏది చెప్తే అది చేస్తాం అంటున్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. లిక్కర్ దందా చేసిన వాళ్లను జనం ఎన్నుకోలేదు అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అవినీతికి కేరాఫ్గా కేజ్రీవాల్ మారిండు అంటున్న కిషన్ రెడ్డి. తెలంగాణలో బీజేపీ వైపు ప్రజల చూపు, దాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుగా మలుచుకోవాలి. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలకు కిషన్ రెడ్డి పిలుపు. లిక్కర్ దందా చేసిన వాళ్లను ఎన్నుకోకుండా ప్రజలు పక్కన పెట్టారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దక్షిణ భారత్లో పుదుచ్చేరి, ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉందని, త్వరలోనే కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలోనూ కూడా అధికారంలోకి రాబోతున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం బీజేపీ వైపు తెలంగాణ ప్రజలు చూస్తున్నారని, దాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుగా మలుచుకోవాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చిన పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. బీసీలకు 42% రిజర్వేషన్ల కొరకు అసెంబ్లీలో చట్టము చేయాలి. కుల గణనలోని తప్పులను సవరించండి. బీసీలను 21 లక్షలు తక్కువ చూపారు. మంత్రి పొన్నం దృష్టికి తెచ్చిన బీసీ సంఘాల ప్రతినిధులు. సర్వేలో మిస్ అయిన వాళ్ల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని విజ్ఞప్తి. ఎవరు సలహాలు, సూచనలు ఇచ్చినా స్వీకరిస్తాం అంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్. కులగణ సర్వేలో బీసీల జనాభాను 21 లక్షలు తక్కువగా చూపించారని, ఓసీల జనాభాను 16 లక్షలు పెంచారని, మొత్తం మీద జనాభా కూడా 34 లక్షల మేర తగ్గినట్లు తమకు అనుమానాలు ఉన్నాయని బీసీ సంఘాల నేతలు అన్నారు. ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకువచ్చారు. కులగణన సర్వే ఆన్లైన్లు చేసే టైంలోనూ తప్పులు జరిగాయని, మిస్ అయిన వాళ్ళ కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో చట్టం చేయాలని బీసీ సంఘాల నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్కు సూచన చేశారు. బీఆర్ఎస్ది భస్మాసుర హస్తం అంటున్న మంత్రి కొండా సురేఖ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆఫ్ పరాజయానికి కారణం లిక్కర్ స్కామే అంటున్న కొండా సురేఖ. బీఆర్ఎస్ పార్టీ భస్మాసుర హస్తం ఢిల్లీలో ఆఫ్ను నిండా ముంచిందని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కేజ్రీవాల్ లిక్కర్ వ్యాపారం ఆఫ్ను ప్రజలకు దూరం చేసిందని, ఫలితంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ చతికిల పడిందని శనివారం ఒక ప్రకటనలో మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు దేశంలోని మిగతా పార్టీలను కూడా భ్రష్టు పట్టిస్తున్నారని, బీజేపీ నిలబెడుతున్నారన్నారు. ఆఫ్ కాంగ్రెస్తో కలిసి నడిస్తే అసెంబ్లీ ఎన్నికల ఫలితం మరోలాగా ఉండేదని, విడివిడిగా పోటీ చేయడంతో బీజేపీకి మేలు జరిగిందన్నారు. కేజ్రీవాల్ వ్యూహాత్మక తప్పిదాలే బీజేపీకి కలిసొచ్చాయన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అహంకార పూరితమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అహంకారమే తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ను ఓడించారని, అయినా ఆ పార్టీకి బుద్ధి రాలేదని మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్పై ఫైర్ అయ్యారు. అవినీతి అబద్ధాల పాలనకు చరమగీతం. అవినీతి వ్యతిరేక ఆఫ్ అదే అవినీతిలో కూరుకుపోయింది. కాంగ్రెస్ మళ్ళీ ఖాతా కూడా తెరవలే. ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. ఢిల్లీలో వికాస్ విజన్ విశ్వాస్ విజయం అంటున్న ప్రధాని మోదీ. వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన బకాయిలు చెల్లించండి అంటూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు బట్టి విక్రమార్క విజ్ఞప్తి. కేంద్ర ఆర్థిక శాఖల మంత్రి నిర్మలా సీతారామన్తో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఢిల్లీలో ఆమెను అధికార నివాసంలో కలిసి రాష్ట్రానికి కేంద్రం నుంచి వివిధ అంశాల్లో రావాల్సిన ఆర్థిక వనరులకు సంబంధించి చర్చించారు. గతంలో కూడా ఆయా అంశాలకు సంబంధించి రాసిన లేఖలను కూడా ఆమెకు అందజేశారు. వివిధ కార్పొరేషన్లు, ఎన్పీవీల రుణ పునర్వ్యవస్థీకరణ ఆర్థిక సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి చెల్లించాల్సిన 408.49 కోట్లకు ఇవ్వాలన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 కింద వెనుకబాటు జిల్లాల కోసం ప్రత్యేకంగా సహాయ నిధి విడుదల చేయాలని రిక్వెస్ట్ చేశారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం ప్రయోజిత పథకాల నిధుల విడుదలలో జరిగిన కేటాయింపు పొరపాటును సరిచేయాలన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం 208.24 కోట్లు చెల్లించాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తెలంగాణ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కు కేటాయించిన అదనపు బాధ్యత మేరకు అందుకోవాల్సిన మొత్తానికి సంబంధించిన అంశంపైన కూడా చర్చించారు. ఏపీ తెలంగాణ పవర్ యూనిట్ల మధ్య పెండింగ్లో ఉన్న బకాయిలు వెంటనే పరిష్కారం చేయాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కోరారు. టూరిస్ట్ స్పాట్గా మీరాల చెరువు.
కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి 3 నెలల్లో డిపిఆర్ సిద్ధం చేయాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. 30 నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలి. చెరువు చుట్టూ భారీ పార్కు నిర్మాణానికి యోచన. పురపాలక జీహెచ్ఎంసీ అధికారులతో సీఎం రివ్యూ. జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మిస్తున్న కొత్త ఫ్లైఓవర్లపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రోడ్ల వెడల్పైన సీఎం పలు సూచనలు చేశారు. హైదరాబాద్లోని వివిధ ప్రాజెక్టులపై పురపాలక శాఖ జీహెచ్ఎంసీ అధికారులతో జూబ్లీ హిల్స్ తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి శనివారం రివ్యూ మీటింగ్ నిర్వహించారు. మేరాలం చెరువుపై బ్రిడ్జి నిర్మాణానికి 3 నెలల్లో డిపిఆర్ తయారు చేసి 30 నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. మేరాలం చెరువుపై సుమారు 2.42 కిలోమీటర్ల బ్రిడ్జి నిర్మాణానికి అధికారులు 3 ప్రతిపాదనలు సమర్పించారు. వాటికి పలు మార్పులు చేర్పులు సూచించిన సీఎం 2 రోజుల్లో పూర్తి సమాచారం రావాలన్నారు. మేరాలం బ్రిడ్జిని హైదరాబాద్లో అత్యంత ప్రముఖంగా ప్రాంతంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర సర్కారు బీసీల గొంతు కోసింది, కులగణన రీసర్వే చేయించాలి అంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. 42% రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక ఎన్నికలు పెట్టాలి. సిఎస్ శాంతికుమార్కి వినతి పత్రం. రాష్ట్ర సర్కారు బీసీల సంఖ్యను తగ్గించి వారి గొంతు కోసిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. కులగణను రీసర్వే చేయించాలని డిమాండ్ చేశారు. శనివారం మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, శ్రీనివాస్ గౌడ్ తదితరులు సెక్రటరీలో సిఎస్ శాంతికుమార్ని కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం అక్కడ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో బీసీలు 53% ఉంటే కేవలం 46%గానే చూపించారని మధుసూదనాచారి అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాక స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవలసిందిగా సిఎస్ను కోరామన్నారు. తమిళనాడులో బీసీలకు 69% రిజర్వేషన్లు ఇస్తున్నారని, ఇక్కడ మాత్రం పాలకులకు చిత్తశుద్ధి లేదని విమర్శలు చేశారు. కులగణను రీసర్వే చేయించాలని గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి భేషజాలు మొండితనానికి పోకుండా డెడికేషన్ డే ప్రకటించి రీసర్వే జరిపించాలని వారు కోరారు. మబ్బులు చీల్చుకొని మన చంద్రుడు వస్తాడు అంటున్న కేటీఆర్. సూర్యుడి లెక్కనే కేసీఆర్ మబ్బుల చాటున ఉన్నాడు, ఆయన మళ్ళీ సీఎం అవుతాడు అంటున్న కేటీఆర్. ప్రజల ఆశీర్వాదం, బీఆర్ఎస్ కార్యకర్తల సంకల్ప బలంతో కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అప్పుడప్పుడు సూర్యుడు కూడా మబ్బుల చాటుకు పోతాడు, కానీ మళ్ళీ ఆ మబ్బులను చీల్చుకొని సీఎం కేసీఆర్ బయటికి వస్తాడు. ప్రపంచంలోని జీవరాశి ఎప్పటిలాగే బతికేందుకు అవకాశం ఇస్తాడు. అట్లనే మన చంద్రుడు కేసీఆర్ కూడా తాత్కాలికంగా మబ్బుల చాటుకే పోయిండు. మళ్ళీ ప్రజల ఆశీర్వాదంతో ఆయన సీఎం అవుతాడు. ఇది నేను ఇచ్చే మాట అని కేటీఆర్ అన్నారు. సిర్పూర్, కాగజ్ నగర్, వికారాబాద్ నియోజకవర్గాల బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ఐరన్ లెగ్ రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ను గుండు సున్నా తీసుకొచ్చిండు, మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ పతనాన్ని ప్రారంభించిండు అని కేటీఆర్ విమర్శలు చేశారు. దేశంలో బీజేపీని రాహుల్ గాంధీని గెలిపిస్తున్నారని, ప్రధాని నరేంద్ర మోదీకి బీజేపీకి అతిపెద్ద కార్యకర్త రాహుల్ గాంధీనేనని కేటీఆర్ దుయ్యబట్టారు. 16 మంది ఎంపీలుండి గుండు సున్నా తెచ్చిండ్రు. కాంగ్రెస్ బీజేపీ నుంచి 16 మంది ఎంపీలు ఉన్నా కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు గుండు సున్నా తెచ్చారని కేటీఆర్ అన్నారు. పాలమూరి రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇచ్చేదే లేదని కేంద్రం తేల్చి చెప్పినా బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు నోరు మెదపడం లేదు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి 1 రూపాయి కూడా ఇవ్వకున్నా వాళ్ళు మాట్లాడతలేరు. తెలంగాణ గలం, తెలంగాణ బలం, తెలంగాణ దళం గులాబీ జెండానే, గులాబీ కండువానే అని వ్యాఖ్యానించారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్గొండలో ఒక గురుకుల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని, ఇప్పటిదాకా 57 మంది స్టూడెంట్లు చనిపోయారన్నారు. 420 మంది రైతులు, 100 మంది ఆటో డ్రైవర్లు, 30 మంది చేనేత కార్మికులు కాంగ్రెస్ సర్కార్ వచ్చాక చనిపోయారని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ సర్కారు పనితీరుపై ప్రజలు కోపంతో ఉన్నారు. సెక్యూరిటీ లేకుండా వస్తే సీఎం రేవంత్నైనా తన్నేలాగా ఉన్నారు ప్రజలు. వారి తిట్లను వింటే వేరే వాళ్ళెవరైనా బకెట్లో నీళ్లు పోసుకొని దూకి చనిపోతారు, కానీ రేవంత్ రెడ్డి కాబట్టే వాటిని పట్టించుకోకుండా బతుకుతున్నాడు అని కేటీఆర్ విమర్శలు చేశారు. కొడంగల్లోని ఒక గ్రామంలో 110 ఎకరాల భూసేకరణ కోసం 400 మంది పోలీసులు పంపి జనాలను భయపెట్టారని, పోలీసులను అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్పై ఉన్న వ్యతిరేకతను వాడుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించుకోవాలి అని కేటీఆర్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని, టికెట్ ఎవరికిచ్చినా అందరూ సమన్వయంతో పనిచేయాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నుంచి మోసగాళ్ళంతా పోయినరు. పట్నం మహేందర్ రెడ్డి వెన్నుపోటు వల్లే మెతుకు ఆనంద్ ఓడిపోయిండు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మోసగాళ్ళంతా వెళ్ళిపోయినరు. నిఖార్సైన కార్యకర్తలు, నాయకులు మాత్రమే
బీఆర్ఎస్లో ఉన్నారు అని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి చెప్పినట్లే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ నడిపిస్తున్నారని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మైక్ ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రజాపాలన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాత్రం బీఆర్ఎస్ నాయకులకు మైక్ ఇచ్చేందుకు వణికిపోతున్నాడు. ప్రజల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫుట్బాల్ ఆడుతున్నారు అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో 25% కూడా రుణమాఫీ కాలేదన్నారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్ బీఆర్ఎస్ హయాంలోనే 90% పూర్తయిందని, కాంగ్రెస్ వాళ్ళ కేసులతోనే పనులు నిలిచిపోయాయని కేటీఆర్ విమర్శలు చేశారు. వేవ్స్ అడ్వైజరీ బోర్డులో చిరంజీవి, ప్రధానితో వీసీలో పాల్గొన్న మెగాస్టార్. వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ను తొలిసారిగా భారత్లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో మీడియా, సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రపంచ దేశాల దిగ్గజాలు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన వేవ్స్పై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మక ఈ సమ్మిట్ను ఈ ఏడాది చివరిలో నిర్వహించాలని కేంద్రం భావిస్తున్నది. ఈ మేరకు ఏర్పాటు చేస్తుంది. ఇందులో భాగంగా శుక్రవారం నాడు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని వారితో మాట్లాడుతూ వారి సలహాలు, సూచనలు స్వీకరించారు. సమావేశంలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి, నాగార్జున, అమీర్ ఖాన్, స్టార్ హీరో అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్, హేమ మాలిని, దీపికా పదుకోనే, ముఖేష్ అంబానీ, ఆనంద్ మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సమ్మిట్లో తనను భాగం చేసినందుకు మెగాస్టార్ చిరంజీవి ప్రధానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అడ్వైజరీ బోర్డులో భాగం కావడం ఆనందంగా ఉందన్నారు. తనకు దక్కిన అరుదైన గౌరవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియజేసిన చిరంజీవి, అర్బన్ నక్సల్స్ చేతిలో తెలంగాణ విద్యా వ్యవస్థ అంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్, స్టూడెంట్లను అంబేద్కర్, పటేల్, ఛత్రపతిలాగా తీర్చిదిద్దేందుకే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అంటున్న బండి సంజయ్, గన్నుల రాజ్యం కావాలో పెన్నుల రాజ్యం కావాలో ఆలోచించండి కామెంట్ చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. తెలంగాణ విద్యా వ్యవస్థ అర్బన్ నక్సల్స్ చేతిలో బందీగా మారిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తెరమరుగైన అంశాలను వెలుగులోకి తీసుకొచ్చి స్టూడెంట్లను అంబేద్కర్, పటేల్, తాంతియా తోఫే, ఛత్రపతి శివాజీ, వీర సావర్కర్లుగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం కొత్త ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చిందన్నారు. తెలంగాణలో మాత్రం నక్సల్స్ భావజాలాన్ని జొప్పించి స్టూడెంట్లను చంద్రపుల్లారెడ్డి, కొండపల్లి సీతారామరెడ్డిలా తయారు చేయాలని చూస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. నరేంద్ర మోదీ దేశాన్ని పెన్నుల రాజ్యంగా మారుస్తుంటే తెలంగాణను ప్రభుత్వము గన్నుల రాజ్యం కావాలని చూస్తుందని, ఏది కావాలో నేటి సమాజం ఆలోచించాలని బండి సంజయ్ కోరారు. శనివారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో ఒక ప్రైవేట్ స్కూల్ వార్షికోత్సవంలో సంజయ్ మాట్లాడుతూ ఇప్పుడున్న కార్పొరేట్ స్కూళ్లు విద్యను వ్యాపారం చేస్తున్నాయని ఆరోపించారు. 60 ఏళ్ల నుంచి మన విద్యా విధానంలో భారత జాతిని బలహీనంగా చూపించి దేశంపై దండయాత్ర చేసి ఇక్కడి ప్రజల ఆకృతల్లో పాల్పడిన వాళ్ళను గొప్పగా చూపించారని, మన సంస్కృతిని లేకుండా చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. బీసీల జాబితాలో ముస్లింలను చేర్చడం పెద్ద కుట్ర అంటున్న బండి సంజయ్, బీసీ జాబితాలో ముస్లింలను చేర్చడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, ఇది హిందూ సమాజానికి పెను ప్రమాదమని బండి సంజయ్ హెచ్చరించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 4% రిజర్వేషన్లు అమలు చేయడంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీలు గెలవాల్సిన స్థానంలో ముస్లింలు గెలిచారని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం బీజేపీ ఆధ్వర్యంలో కరీంనగర్లోని రామ్నగర్ చౌరస్తా నుంచి గీతా భవన్ చౌరస్తా వరకు పట్టభద్రుల సంకల్ప యాత్ర నిర్వహించారు. యాత్రకు బండి సంజయ్తో పాటు మెదక్, ఆదిలాబాద్ ఎంపీలు రఘునందన్ రావు, గోడెం నగేష్, ఎమ్మెల్యేలు పాయం శంకర్, కాటపల్లి వెంకటరమణారెడ్డి, పాల్వై హరీష్ బాబు, రామారావు పటేల్, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్క కుమరయ్య, మాజీ మేయర్ సునీల్ రావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఒకవైపు కులగణన సర్వేలో బీసీల జనాభా శాతాన్ని తగ్గించి దెబ్బతీస్తున్నారు, ఇంకొక వైపు బీసీ జాబితాలో ముస్లింలను చేర్చి యావత్ హిందూ సమాజాన్నే దెబ్బతీసే ఘోరమైన కుట్ర జరుగుతుందని బండి సంజయ్ మండిపడ్డారు. ఇంత అన్యాయం జరుగుతుంటే బీసీ సంఘాలు ఎందుకు స్పందించడం లేదని, వాళ్ళ నోళ్లు ఎందుకు మూతపడ్డాయని మండిపడ్డారు. మేధావులు, పట్టభద్రులు ఈ విషయంలో మౌనంగా ఉండడం సమాజానికే అరిష్టమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుందని, అందుకే డ్రగ్స్,
కాళేశ్వరం ఫార్ములా ఈ రేస్ కేసులో ఆధారాలున్నా ఎవ్వరిని ఇంతవరకు అరెస్టు చేయలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ కూడా అభివృద్ధిని నిలబెట్టకుండా కాంగ్రెస్కు సహకరిస్తున్నదని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోను బండి సంజయ్ రిలీజ్ చేశారు. ఆఫ్ దారి తప్పింది, జనం ఓడిచ్చారు అంటున్న సామాజిక కార్యకర్త అన్నా హజారే. లిక్కర్ పాలసీ, డబ్బుపై దృష్టి పెట్టడం వల్లే కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫ్ మునిగిపోయిందని సామాజిక కార్యకర్త అన్నా హజారే అన్నారు. ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలనే విధిని అర్థం చేసుకోవడంలో ఆఫ్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యి తప్పుడు మార్గాలను ఎంచుకుందని తెలిపారు. 2011లో అవినీతి వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించిన అన్నా హజారే శనివారం రాలేగావ్ సిద్ధి గ్రామంలో ఆఫ్ ఓటంపై మీడియాతో మాట్లాడారు. లిక్కర్ పాలసీతో డబ్బు వచ్చింది, వారు ఆ మత్తులో మునిగిపోయారు. ఆఫ్ ఇమేజ్ మసకబారింది. కేజ్రీవాల్ ఒకవైపు క్లీన్ క్యారెక్టర్ గురించి, మరొక వైపు లిక్కర్ పాలసీ గురించి విభిన్నంగా మాట్లాడడం ప్రజలు గమనించారు అని అన్నా హజారే అన్నారు. అవినీతి వ్యతిరేక కార్యకర్త వ్యక్తిత్వం క్లీన్గా ఉండాలన్నారు. కానీ ఆఫ్ ప్రభుత్వంలో డబ్బుకు ప్రాధాన్యం పెరగడంతో ఆ పార్టీ దెబ్బతిన్నదని, ఓడిపోయిందని అన్నా హజారే అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అతని వ్యక్తిత్వం క్లీన్గా, మచ్చలేనిదిగా ఉండాలని తాను మొదటి నుంచి చెప్తున్నానని అన్నా హజారే అన్నారు. బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చిందే మీరు అంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేటీఆర్ ట్వీట్పై మంత్రి వెంకటరెడ్డి ఫైర్. ఢిల్లీ రిజల్ట్స్ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన విమర్శలపై మంత్రి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. ఈ మేరకు శనివారం ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడం కోసం మీ సొంత పార్టీకి 0 సీట్లు అందించిన గొప్ప నాయకత్వం మీది. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి బీఆర్ఎస్ఏ కారణమని మంత్రి కోమటిరెడ్డి పోస్ట్ చేశారు. కేజ్రీవాల్ ఓటమికి కవిత లిక్కర్ స్కామే కారణమని తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి. కాంగ్రెస్ను దూరం పెట్టి అధికారం కోల్పోయిండు అంటున్న పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వ్యాఖ్య. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ వ్యాపారం కాంక్ష అరవింద్ కేజ్రీవాల్ ఓటమికి కారణమైందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. అవినీతికి కేజ్రీవాల్ కూడా ఏమాత్రం అతీతుడు కాదనే విషయం లిక్కర్ స్కామ్తో తేలిపోయింది. జాతీయ స్థాయిలో కేజ్రీవాల్ క్లీన్ ఇమేజ్ని కవిత లిక్కర్ స్కామ్ పతాలానికి పడిపోయేలా చేసింది. కేసీఆర్ ఫ్యామిలీతో దోస్తారనే ఇప్పుడు కేజ్రీవాల్ కొంప ముంచిందని శనివారం ఒక ప్రకటనలో మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఢిల్లీలో అబద్ధాల పాలన ముగిసింది అంటున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఢిల్లీలో అబద్ధాలు, అవినీతి పాలన అంతమైందని, అభివృద్ధిలో కొత్త యుగం ప్రారంభమైంది. ఢిల్లీ ప్రజలు అహంకారం, అరాచకత్వాన్ని ఓడించారు. కాలుష్యమయమైన యమున, కలుషిత తాగునీరు, గుంతలమయమైన రోడ్లు, పొంగి పొర్లుతున్న మురుగు కాల్వలు, వీధికో మద్యం దుకాణంపై ప్రజలు ఓట్ల ద్వారా గట్టిగా జవాబు చెప్పారు. అభివృద్ధి చెందుతున్న దేశానికి అభివృద్ధి చెందిన రాజధాని అవసరమని జనం తెలుసుకున్నారు. ఢిల్లీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని నమ్మడంతో వల్లే ఇంతటి ఘన విజయం సాధించాం. ఇది మోదీకి గ్యారంటీ విజయం. మోదీ అభివృద్ధిపై ఢిల్లీ ప్రజల నమ్మకం. డబుల్ ఇంజన్ సర్కారు ఢిల్లీలోనే అభివృద్ధిని వేగవంతం చేస్తుంది అంటున్న కేంద్ర మంత్రి అమిత్ షా. ఇప్పటి వరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నాకు రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చూస్తూనే ఉండండి DT న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.